ఆదివారం ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్ వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. సిడ్నీ నగరంలోని ప్రముఖ టూరిస్టు ప్రాంతమైన బాండీ బీచ్లో కొందరు దుండగులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 16 మంది చనిపోయారని అధికారులు ప్రకటించారు. యూదుల పండుగ ప్రారంభమైన తొలి రోజే ఈ దారుణం చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనలో భాగంగా ముఖానికి ముసుగులు ధరించిన ఇద్దరు నిందితులు 50 రౌండ్ల వరకు కాల్పులు జరిపారు. అయితే బాండీ బీచ్ కాల్పులకు తెగబడిన నిందితులు ఇద్దరు తండ్రి కొడుకులని తెలిసింది. నిందితులను నవీద్ అక్రమ్, అతడి కొడుకు సాజిద్ అక్రమ్ గా గుర్తించినట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లాన్యాన్ వెల్లడించారు. బాండీ బీచ్ లో వారి కారుపై ఐసిస్ జెండాలను అధికారులు గుర్తించారు. ఈ సంఘటనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నవీద్ అక్రమ్ అక్కడే మరణించగా, సాజిద్ అక్రమ్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యూదులను లక్ష్యంగా చేసుకొని ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడికి పాల్పడిన తండ్రి కొడుకులైన నవీద్ అక్రమ్, సాజిద్ అక్రమ్ చాలా ఏళ్లుగా సిడ్నీలో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు. అయితే వారి మూలాలు పాకిస్తాన్లో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన నవీద్ అక్రమ్ కుటుంబం చాలా కాలం నుంచి సిడ్నీ శివార్లోని బోనెరిగ్, క్యాంప్సీ ప్రాంతాల్లో నివసిస్తూ వస్తోంది.